ప్రజా తీర్పును గౌరవించి కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా నిర్వహించాలని కోరారు బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్ బాల్కసుమన్. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక నిర్వహించాలని తెలిపారు. ఇవాళ కూడా ఏదైనా జరిగితే ఇంతకన్నా దుర్మార్గం మరోటి ఉండబోతున్నారు. ముఖ్యంగా వివేక్ మంత్రి గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈరోజు మా కౌన్సిలర్లు ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకున్నారు కాబట్టి మీరు కూడా ప్రజల తీర్పు గౌరవించండి. చాలా చోట్ల కూడా మేము వదులుకున్నాం. అదే చెన్నూరులో కూడా మేము పట్టుబట్టి మేము గుంజుకొని రాలే. అక్కడ ప్రజల తీర్పును గౌరవించినాం కాబట్టి చెన్నూరు మున్సిపాలిటీ క్లియర్గా మేము ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినాం. అలాగే ఇక్కడ కూడా కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పుకు అనుగుణంగా మీరు నడుచుకోండి. ఇప్పటికైనా పోలీస్ బందోబస్తు పెట్టి డిస్టర్బ్ చేస్తా అంటే ఇక అంతకన్నా దుర్మార్గంగా మీరు ఉండే పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వాన్ని కూడా పోలీసు యంత్రాంగాన్ని కూడా ముఖ్యంగా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రజా తీర్పును మీరు గౌరవించి ఎన్నికలు సజావుగా జరిగేసి మున్సిపల్ చైర్మన్గా ప్రజల తీర్పు ప్రకారం మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్గా వైస్ చైర్మన్గా సిపిఐకి ప్రజలు తీర్పిచ్చారు, శాసనం తీర్పించారు. దానికి అనుగుణంగా మీరు సహకరించమని చెప్పేసి దయచేసి దీన్ని సహకరించమని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, ఎంత మాట్లాడినా, ప్రభుత్వ పెద్దలు కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాట్లాడినా కూడా లేదు మేము కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాం, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ బీఆర్ఎస్తోనే కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేటట్టుగా మేము చొరవ తీసుకుంటామని చెప్పిన సిపిఐ పార్టీ అగ్రనాయకత్వం కానీ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజుకైనా ఎన్నిక సజావుగా జరిగేటట్టుగా సహకరించాలి. ఫెయిర్ ఎలక్షన్ జరిగేటట్టుగా ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ జరిగి చైర్మన్ వైస్ చైర్మన్ మావోళ్ళై మంచి పరిపాలన కేతనపల్లి మున్సిపాలిటీలో అందించే విధంగా జిల్లా యంత్రాంగం చొరవ తీసుకోవాలి, పారదర్శకంగా ఎన్నిక నిర్వహించాలి. ఇవాళ కూడా ఎన్నికనేమన్నా అటు ఇటు చేస్తే మాత్రం డెఫినెట్గా ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఉరిదీస్తారని చెప్పి నేను హెచ్చరిస్తూ ప్రజా తీర్పును గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ